మేడ్చల్లో వెలిసినటువంటి ఈ గడిమైసమ్మ ఆలయంలో శ్రావణమాస బోనాల పండుగ తేదీ 3/8/2025 అంటే ఆదివారం రోజున అత్యంత వైభవంగా ఘనంగా జరపబడుతుంది. మేడ్చల్ మున్సిపాలిటీ నుండే కాకుండా ముళ్ళపచ్చంపల్లి మున్సిపాలిటీ, మన యొక్క ఎల్లంపేట మున్సిపాలిటీ, అదే రకంగా మేడ్చల్ జిల్లా నుండి, అదే రకంగా మేడ్చల్ ఒక మొత్తం రాష్ట్రం నలుమూల నుండి కూడా ఈ యొక్క భక్తులు వేల సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. అదే రకంగా ముడుపులు చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొబ్బరికాయలు కొడతారు, తొట్టెలలు ఊరేగింపులతో వచ్చేవాళ్ళు తొట్టెల ఊరేగింపులతో వస్తారు, బోనాలు తీసుకొచ్చేవాళ్ళు బోనాలు తీసుకొస్తారు. ఇంకా పోతరాజుల వినాశాలు, వివిధ కళాకారులతో ఈ యొక్క అమ్మవారికి ఉత్సవం అత్యంత వైభవంగా ఘనంగా కన్నుల పండుగగా జరుగుతుంది. అదే రకంగా ఈ యొక్క పండుగలో మేడ్చల్ ప్రజలే కాకుండా రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి కూడా వచ్చేస్తారు. వివిధ రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క పండుగలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి చామకూర మల్లారెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు, ఇంకా వేరే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. చాలా వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క గుడి 1973లో స్థాపించబడ్డది. అమ్మవారు వెలిశారు. ఇక్కడ వెలిసిన అమ్మవారిని బయటికి తీయడం జరిగింది. అయితే ఇక్కడ డికే రామారావు గారు మన యొక్క ఎంఆర్ ఆఫీస్లో తహసీల్దార్గా పనిచేసే కాలంలో వారికి స్వప్నంలో కనిపించింది అమ్మవారు. కనిపించి నాకు జాతర చేయమని చెప్పగా, పండుగ చేయమని చెప్పగా అతను గుడి కట్టించి జాతర ఆనాటి నుండి 1973 నుంచి ఇప్పటి వరకు 50 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. కాబట్టి ఇంకా జరుగుతూనే ఉంటుంది, కొనసాగుతూనే ఉంటుంది అత్యంత వైభవంగా. ఈ యొక్క మేడ్చల్ ప్రజలు ధన్యులు. అమ్మవారి జాతర చేయడం, ఆమెను దర్శించుకోవడం, కోరుకున్న కోరికలు తెచ్చే కొంగు బంగారం శ్రీ గడిమైసమ్మ తల్లి అందరూ కూడా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీర్వచనాన్ని పొందాలని చెప్పి నేను మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. జై బోలో గడిమైసమ్మ మాతాకి.